నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. మాజీ మంత్రి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ ప్రోద్బలంతోనే భానుప్రకాష్ అలా మాట్లాడారని ఆరోపించారు. తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, మార్ఫింగ్ ఫోటోలతో తన కుమారుడిని డిప్రెషన్ లోకి నెట్టారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు తనకు అండగా ఉంటాడని, తనకు బాధ పెట్టిన వారికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. మాజీ మంత్రి రోజా కన్నీటి పర్యంతం అవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లైవ్ లో నేట్ చేశారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ తనపై దారుణమైన వ్యాఖ్యలు చాలా ఇబ్బంది పెట్టారని కూడా ఆవిడ చెప్తున్నారు. కొందరు టీడీపీ పేడ్ బ్యాచ్ తనని టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో రోజు ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంపై కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. టీడీపీ పేడ్ ఆర్టిస్ట్ ను పెట్టి తనను బాగా తిట్టిస్తున్నారని, టార్చర్ చేస్తున్నారని, జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకొచ్చి మరీ మాట్లాడించారని అంటున్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడించారని కూడా చెప్తున్నారు. నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ కు ఇలా మాట్లాడేందుకు ఎక్కడ నుంచి ధైర్యం వచ్చిందని, లోకేష్ ఫోన్ చేసి చెప్పకపోతే ఈ ధైర్యం ఉంటుందా అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు వీళ్ళను లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబులు కాపాడతారో చూస్తారన్నారు మాజీ మంత్రి రోజా. తనకు ఒక టైం వస్తుందని, భగవంతుడు తనను సపోర్ట్ చేస్తారని అన్నారు. తనను బాధ పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంతో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చావు దెబ్బ తింటారని అన్నారు. చంద్రబాబుతో సహా చరిత్రను చూసుకోవాలన్నారు. మళ్ళీ తన జోలికి వస్తున్నారని, ఖచ్చితంగా ఈసారి వారు జీరో అయిపోతారని అన్నారు. వాళ్ళ భార్యలు, కూతుళ్ళు, కోడలని ఏమైనా అంటే ఊరుకుంటారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు చాలా పట్టుదల ఎక్కువని, తనను దొంగదెబ్బ తీయాలని చంద్రబాబు, లోకేష్ ఎన్నోసార్లు చాలా ప్రయత్నాలు చేశారని, అయినా తాను తట్టుకొని నిలబడ్డానని, ఈ రోజు అదే చేస్తున్నానని అన్నారు. దేవుడు అనేవాడు ఉన్నాడు. అనవసరంగా ఒక మహిళను కళ్ళ నీళ్లు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే బదలడు. బయటకు రాలేకుండా లోపల భయపెడుతున్నారని తెలుసుకోండి అంటున్నారు. ఎన్నో కష్ట సమయాల్లో వైఎస్ జగన్ సొంత చెల్లెల్లా నన్ను చూసుకున్నారన్నారు. చిన్న సమస్య వచ్చినా నాకు ఏ ఇబ్బంది జరిగినా అండగా నిలిచారు. జగన్ ఒకవైపు, మరోవైపు నా భర్త, మా అన్నలు ఇంకోవైపు నా వెనుక నిలబడ్డారని అన్నారు. కాబట్టి నేను రాజకీయాల్లో బలంగా ముందుకు సాగుతున్నానన్నారు. బలంగా ప్రజా సమస్యలపై పోరాటం కూడా చేయగలుగుతున్నానన్నారు. నా పిల్లల ఫోటోలను కూడా దారుణంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ మా అమ్మాయి, అబ్బాయిని మానసికంగా క్షోభ పెడుతున్నారన్నారు. మా అబ్బాయి చాలా డిప్రెషన్ లో ఉన్నాడన్నారు. వాడికి మార్ఫింగ్ ఫోటోలు పంపారు. ఆ ఫోటోలు చూస్తే సూసైడ్ చేసుకోవాలనిపించింది అంటూ రోజా బోర్న ఏడ్చేసింది. ఇక మా అమ్మాయి కూడా ఇదే టార్చర్ భరించలేనని అమెరికా వెళ్ళిపోయింది. మా కుటుంబాన్ని వదిలి ఉండలేదు, కానీ ఆమె యుఎస్ కి వెళ్ళిపోయింది. నాకు బాధగా ఉంది ఈ విషయమై. నేను రాజకీయాల్లో లేకపోతే పిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. మన వల్ల మన పిల్లలు ఎందుకు అవమానాలు పడాలి? ఈ రోజు ఒక భర్తగా మా ఆయన ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరో అంతవరకు చేసుకున్నారు. ఇలా అవమానిస్తుంటే ఈ రోజు నా జీవితం కానీ, నా భర్త కానీ, నా అన్నలు కానీ తెరిచిన పుస్తకం. నేను తిరుపతిలో పుట్టి పెరిగాను. చెన్నైలో ఆర్టిస్ట్ గా పెరిగాను. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. తర్వాత టీవీలో ఉన్నాను. నగరిలో కూడా ఉన్నాను. ఇక్కడున్నా నా చుట్టూ మనుషులు ఉన్నారు. నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు ఇలా మాట్లాడుతుంటే. రాజకీయాలు అందరితో మాటలు పడాల్సిన అవసరం ఏంటి అని చాలా మంది సీనియర్ హీరోయిన్లు నన్ను అడిగారు. రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. కానీ నేను మాత్రం చాలా ధైర్యంగా పోరాడుతున్నానని వారికి చెప్పాను. దేవుడిపై, కోర్టులపై నమ్మకం ఉంది. ఖచ్చితంగా వారందరికీ ఇంతకు పదింతలు తిరిగి ఇస్తానన్నారు మాజీ మంత్రి రోజా.